ట్రైలర్ ఎట్లా ఉంది ప్రోగ్రామ్? నాకు చాలా నచ్చిందండి ట్రైలర్ మాత్రం. ఆ ట్రైలర్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. ఇది మన ఇస్ఫాక్ అన్న మాస్గా బాబు అంటాడు కదా అన్న, ఈ గెటప్ ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఆయనకి ఏ ఏ ఏ క్యారెక్టర్ అయినా ఆయనకు సూట్ అవుతుందండి. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే డైలాగ్ ఉండదు, జస్ట్ సీను. దాసిని ఎక్కడికి వెళ్ళింది అన్న తర్వాత అమ్మాయిలా కొడుతుంది, అప్పుడు మనోడు ఎక్స్ప్రెషన్ ఇస్తాడు, అది మాత్రం హైలైట్. అంటే ఆ టీజర్ మా ట్రైలర్ వర్క్ చెప్తున్నా, ఆ సీన్ మాత్రం చాలా బాగా తీశాడు అనిపిస్తుంది. అంటే కనెక్టివిటీ, ఎందుకంటే మనోడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చేశాడు, మనోనికి ఏదో కళలు వస్తూ ఉంటాయి, దేనివల్ల ఏమో తెలియదు. ఆ టీజర్లో నాకు అర్థమైంది వరకు ఆ అమ్మాయికి మనోనికి ఏమైనా లింక్ ఉందా అనేది సినిమాలో చూస్తామని ఫర్దర్గా అనుకుంటున్నాను నేనైతే. మనోడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో దేవదాసిని వెలివేస్తారు, తిరిగి తెచ్చుకోవాలి. ఆ కనెక్టివిటీ ఏంటిదో నాకు అర్థం కాలేదు. స్టోరీ వైజ్గా మంచిగా ఉంటుందేమో అని అనుకుంటున్నా. అఘోరా లుక్లో ఎలా అనిపిస్తున్నాడు? చాలా బాగున్నాడు, మాస్కా బాబు కదా, ఇచ్చి పడేశాడు. ఓకే, ఏదో హెల్త్ డిసీజ్ ఉన్నట్టుంది కదా స్టోరీలో, ఏముండొచ్చు? అదే అండి, నేను చెప్పాను కదా, ఆయన పనుకున్నప్పుడు మైండ్ పనిచేయట్లేదు. అంటే మూడ్ సింగ్స్ అంటే ఎక్కడికెక్కడికో వెళ్తున్నది, తన ఆలోచనలు ఇక్కడి నుంచే వేరే వేరే దగ్గరికి వెళ్తున్నాయి. మేబీ అందుకే కదా మన మేఘనా చౌదరి యాక్టర్ చాందిని చౌదరితోనే మనోడు హిమాలయ పర్వతానికి వెళ్ళి వెతుక్కుంటాడు, ఆయనకు వచ్చే కళలకి సమాధానం వెతుక్కుంటూ వెళ్తాడు. మేబీ అదే అనుకుని నేను అనుకుంటున్నా, మేబీ డిఫరెంట్గా వచ్చింది. 6 years చేసింది అంటున్నారు కదా, స్టోరీ ఏమైంది? అదే అంటే స్టోరీ అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదండి. నేనైతే ఒకటి అనుకుంటున్నా, ఏది వాళ్ళని దేవదాసి అంటారు కదా, వాళ్ళని వెలివేశారు, వాళ్ళని వెతుక్కోవడం కోసమే అని నేను అనుకుంటున్నా. మనోడి క్యారెక్టర్ ఏంది అందులో, వాళ్ళని వెతకడమా, లేకపోతే వాళ్ళతో మనోడికి ఏమైనా లింక్ ఉందా, లేకపోతే మనోడు ఎందుకు హెల్ప్ చేస్తున్నాడు, మనోడు అక్కడికి ఎందుకు వెళ్ళాడు హిమాలయ పర్వతాలకి అనేది స్టోరీ చూడాలి. మేబీ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చేమో అనుకుంటున్నా. ఇస్ఫాక్ అన్నకి హిట్ ఇస్తుంది, కాకపోతే మన ఎక్స్పెక్టేషన్ సాంగ్స్ పెట్టుకోవద్దు, ఫైట్లు పెట్టుకోవద్దు, రొమాన్స్ పెట్టుకోవద్దు, ప్యూర్ బేస్ అంతా కాన్సెప్ట్ వైజ్ చూస్తే బాగా నచ్చుతుంది అంతే. అసలు నేను ఎవరిని ఎక్కడి నుంచి వచ్చాను అనే డైలాగ్లో మంచి బేస్ అనిపించింది, చాలా బాగుంది. నాకైతే మస్తు అనిపించింది. బీజం అయితే ఖతర్నాక్ అనిపించింది. అసలు మంచి గడ్డలు చూస్తుంటే నాకు మళ్ళీ కులు మనాలు అవన్నీ తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి అనమాట. మళ్ళీ ఆడికి వెళ్ళిపోవాలనిపిస్తుంది. మంచిగా అనిపించింది, అదైతే సూపర్గా ఉన్నది. కొన్ని అసలు స్టార్టింగ్లో అయితే జస్ట్ మనోడు ఇట్లా పేరు పడగానే ఒకటి అది ఏదో జంతువు ఒకటి నల్లగా ఏదో జంతువులా ఉంటుంది, అది కనపడం ఇట్లా వచ్చేసింది. సింహం కూడా కాదు, ఏదో క్రూర జంతువు ఉంటుంది నల్లది, అది వచ్చి ఇట్లా లాగి ఇట్లా వచ్చినట్టు అనిపించింది. మస్తు భయం వేసింది. ఆ థియేటర్లో, ఆ ట్రైలర్ థియేటర్లో చూస్తే చచ్చిపచ్చుకుంటారేమో, నిజంగా మస్తుంది. వచ్చిందయ్యా అమ్మో, అఘోరా లుక్లో ఏమంటాము, మన వాళ్ళు రీసెంట్గా అఘోరా లుక్లో చాలా మంది హీరోలను యాక్టర్లను చూసినాము, కానీ మనోడైతే మంచి దిట్టంగా భయంకరంగా కనపడుతున్నాడు. మంచి సక్సెస్ కొడతాడు, నాకైతే ఖచ్చితంగా సక్సెస్ కొడతాడు. డిఫరెంట్ ప్రతి సినిమా మనోడిది డిఫరెంట్గానే ఉంటుంది విశ్వక్సేన్ది. సో ఖచ్చితంగా మంచి హిట్ కొడతాడనే నమ్మకం అయితే నాకు కలిగింది. ఎందుకంటే అక్కడ ఉన్న ట్రైలర్లోనే మంచి మంచి విజువల్స్ పడ్డాయి, మంచి డైలాగులు పడ్డాయి, దేవదాస్ వ్యవస్థ గురించి ఏదో చూపించబోతున్నారు. సో అక్కడున్న నేచర్కు ఐస్ మంచు అదంతా చూపించారు, మస్తున్నాయి. హెల్త్ డిసీజ్ ఏదో ఉంది, మనోడు కూడా ఏదో ఉంది, అక్కడ అంతా బాగా చూపించబోతున్నారు. సో భయంకరమైన సినిమా అయితే ఏదో చూడబోతున్నాం అని అనిపించేస్తుంది. అదే రోజు గోపిచంద్ సినిమా కూడా ఉంది కదా, మరి రెండిట్లో ఏది? సారీ, నేనైతే విశ్వక్సేన్కే మార్కులు ఎక్కువ ఇచ్చే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే భీమా టైటిల్ మనోడి కట్అవుట్కి ఖచ్చితంగా పడ్డది, కానీ ఏదో తక్కువగా నేను చూసిన దాన్ని కూడా భీమాకి సంబంధించిన కొన్ని చూశాను, ఏదో తక్కువగా అనిపించే ఫీలింగ్ అయితే నాకు కనబడ్డది. సో ఖచ్చితంగా విశ్వక్సేన్ అయితే గామి. ఒక మంచి డైలాగ్ మనోడిది ఎవరో గుండు బాసుది ఒకటి ఫేమస్ అయిందిగా, వచ్చిందయ్యా వయ్యారి అని చెప్పేసి. ఈ సినిమా చూసిన తర్వాత వచ్చిందయ్యా గామి అలా అనిపిస్తుంది. మంచిగా బాగుంది, ఆమె కూడా బాగుంది. సో సినిమా పరంగా అయితే ఖచ్చితంగా కెరీర్లో మంచి హిట్ కొడతాడనే నమ్మకం అయితే నాకైతే కలుగుతుంది విశ్వక్సేన్. శాంసింగ్ రాయలు కూడా. సో మనోళ్ళు ఏదో మళ్ళీ గతాన్ని తీసుకొచ్చి మనం చూపించడానికి పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఉన్నది, అది తీసేస్తేనే మంచిదని కొంతమంది, ఎందుకంటే దేవుళ్ళని నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ ప్రేమని, దేవుడి మీద ఉన్న భక్తిని మనం వెలకట్టలేము. సో మనం కాదు అని కూడా అనలేము, ఎందుకంటే వాళ్ళు కొన్ని కోల్పోతారు. అలా దేవదాస్ వ్యవస్థలో ఉండడంలో కొన్ని కోల్పోతారు, కొన్ని ఆనందాలు కోల్పోతారు. సో భక్తిలో ఉన్న ఆనందాన్ని ఎవరు మాత్రం తీసేయగలరు, ఎవరు తీసేయలేరు. కానీ
వాళ్ళ ప్రేమ వాళ్ళది, వాళ్ళ అభిమానం అనేది మనం కూడా మొక్కుంటున్నాం దేవుళ్ళు దయ్యాలని చెప్పేసి అన్ని నమ్ముతున్నాం, సైన్స్ నమ్ముతున్నాం. సో ఏది ఏమైనా దేవదాస్ వ్యవస్థ అనేది చూపించబోతున్నాడు. అందరికీ మంచి జరగాలని అయితే నేను కోరుకుంటున్నా.